అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవంతునిని శరణాగతి పొందడం అంటే ఏమిటి అనే దానికోసం చిన్నగా చర్చించుకుందాం. భగవంతుడిని నమ్మేవాళ్ళు ఆ జీవితంలో జరిగేటువంటి మంచి అంతా కూడా తన వల్లే జరిగిందని, అలాగే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే అదంతా భగవత్ నిర్ణయం అలా ఉందని, కర్మ ఫలితం అలా ఉందని అంటూ ఉంటారు. అదే రకంగా భగవంతుని నమ్మని వాళ్ళని అడిగామనుకోండి, చేస్తున్నదంతా నేనే, నా వల్లనే ఇదంతా జరుగుతున్నది, నేను చెయ్యకపోతే ఇవేవీ జరగవు అనేటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. అదే రకంగా మూడో రకం, జరిగేదంతా భగవంతుడి అనుగ్రహం వలనే జరుగుతున్నది, అతని ఆజ్ఞానుసారమే జరుగుతున్నది అని నమ్మేవాళ్ళు అతి తక్కువ మంది. మహాత్ములు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. సర్వకారణం ఈశ్వరము అని చెప్పి జీవించేవాళ్ళు. మరి నిజానికి అలా చెప్పింది మన నమ్మకున్నా, విశ్వసించకున్నా, మన జీవితాన్ని బాగా లోతుగా విశ్లేషణ చేసి అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం కానీ మనం చేసినట్టయితే, ఇదంతా జరిగేదంతా మన వలన జరుగుతున్నదా లేదా భగవంతుడి తాలూకా ఆజ్ఞానుసారం జరుగుతున్నదా అన్నది మనకి అర్థమవుతున్నది. కాబట్టి దీనికోసం మనం చిన్నగా విశ్లేషించేద్దాం. మొదటిగా మన తాలూకా పుట్టుక, మనం పుట్టడం అనేది మన చేతుల్లో ఉందా లేదనే సమాధానం. ఎందుకంటే మన చేతుల్లో కానీ నిజంగా మన పుట్టుక కానీ ఉంటే మనకు నచ్చిన కుటుంబంలో నచ్చిన విధంగా మనం పుట్టేవాళ్ళం. కాబట్టి పుట్టిన తర్వాత పుట్టామని నిర్ణయించుకోవాలి తప్పించి అది మన చేతుల్లో లేదు. 2, చావు కూడా ఎప్పుడు ఎలా చనిపోతాము అనేది కూడా మన చేతుల్లో లేదు. అది ఎలా జరగాలో అలా జరుగుతుంది, అంతే. 3, మనం నిద్రపోతాం రోజు. ఆ నిద్రపోవడం కూడా మన చేతుల్లో లేదు. మీరు బాగా లోతుగా ఆలోచించి చూస్తే, మనం నిద్రపోవాలనుకున్నప్పుడు అది నిద్ర రాదు. నిద్ర రావాలని భగవంతుడు సంకల్పించి తనలో మనల్ని లీనం చేసుకుంటేనే మనకి నిద్ర అనేది పడుతుంది. 4, లేవడం కూడా మన చేతుల్లో లేదు. పడుకున్న తర్వాత అటు నుంచి అటే పోయినా కూడా మనకి ఏమీ తెలియదు, మన చేతుల్లో లేదు. మీరు చాలామంది అడగొచ్చు, అల్లారం పెట్టుకొని నేను లేస్తాను అని. లేచిన తర్వాత లేచామని చెప్పుకుంటాం, కానీ ఆ లేవడం అనేది కూడా మన చేతుల్లో లేదు. 5, కలలు. మనం రోజు కలలు కంటుంటాం అని అంటాం. ఆ కళలు కూడా మన చేతుల్లో లేవు. మనం ఏవి కల కనాలని నిర్ణయించుకొని పడుకుంటే అలాంటి కళలు మనకి రావు. వద్దనుకున్నవి రాకున్నా మానవు. వస్తే వాటిని గమనించడము, తెలుసుకోవడము, కలగనడమే మన చేతుల్లో ఉంది, కానీ ఏవి కనాలి అనేది కూడా మన చేతుల్లో లేదు. 6, మనం ఊపిరి తీసుకోవడం. మనం ఊపిరి తీసుకుంటున్నాను అని అంటాం. ఊపిరి తీసుకోవడము మనమే తీసుకునేలాగా ఉంటే మనం కావలసినప్పుడు తీసుకోవడం, వద్దనుకున్నప్పుడు మానేయడము చెయ్యగలగాలి, కానీ అది కూడా మన చేతుల్లో లేదు. అలాగే గుండె కొట్టుకోవడం మన చేతుల్లో లేదు. మనం తిన్నది అరగడము, అరగకపోవడం కూడా మన చేతుల్లో లేదు. రక్త ప్రసరణ మన శరీరంలో జరగడము, జరగకపోవడం అనేది కూడా మన చేతుల్లో లేదు. అంటే ఈ శరీరంలో జరుగుతున్నటువంటి ఏ పనికి కూడా మన సంబంధం లేకుండానే సహజంగా అలా జరుగుతున్నాయి. ఇవన్నీ దేనిని ఆధారంగా చేసుకొని జరుగుతున్నాయి అన్నది కానీ మనం కానీ బాగా ఆలోచించినట్టయితే, మన ప్రమేయం లేకున్నా మన చావు, పుట్టుక, పడుకోవడం, లేవడం, కలలు, మన తిన్నది అరగడం, మన శరీర వ్యవస్థ అంతా కూడా మన ప్రమేయం లేకున్నా దీనికి ఆవల ఏదో ఒక శక్తి తాలూకా ఆదేశానుసారం ఇదంతా జరుగుతున్నది అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే
భగవంతుడి తాలూకా ప్రమేయం ఏమీ లేదు, ఇదంతా నా వల్లే జరుగుతుందని మనం అనుకోవడమే నిజానికి అజ్ఞానము. మరి నిజానికి ఏమీ జరగడం లేదా అంటే చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగేవి భగవంతుడు తాలూకా అనుగ్రహంతో మనం మనం చేసేటువంటి పనులు చేస్తూ ఉంటాం. ఆ పనుల్ని మనం చేసేమని ఫీల్ అవుతూ ఉంటాం. భగవంతుడి అనుగ్రహం లేకపోతే మనం ఏ పనిని కూడా మనం చేసేటువంటి శక్తి మనకి లేదు. అలా అని మనం మనం చేసేటువంటి అన్ని పనులకి, మంచికి చెడుకి అంతా కూడా నేనే బాధ్యుణ్ణి అని అనుకుంటే అదంతా మనకి బాధ. అసలు నా చేతిలో ఏమీ లేదు, అంతా భగవంతుడు అనుగ్రహం ప్రకారం ఆదేశానుసారమే జరుగుతుంది అని అనుకోవడమే మనిషికి సుఖము. మరి నేను చేయాల్సినటువంటి పని ఏమీ లేదా అని మీరు అడగవచ్చు. ఉంది. మీరు పుట్టిన తర్వాత మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక కొడుకుగా, సమాజంలో ఒక పౌరుడుగా మనం చేయాల్సినటువంటి బాధ్యతల్ని 100కి 100% ప్రయత్నలోపం లేకుండా మన పనులను చేయడమే మానవ జీవితానికి ఉన్నటువంటి విధి. కాబట్టి అంతా భగవంతుడి తాలూకా అనుగ్రహంతోనే ఇదంతా జరుగుతున్నది, నా ప్రమేయం ఏమీ లేదు అని విశ్వసించి హృదయంలో ఆ భావనను నిలుపుకొని మన యొక్క బాధ్యతల్ని మనం నిర్వర్తించడమే భగవంతుడికి శరణాగతి పొందడము. ఈ విషయాన్ని మీరు ఇంకా లోతుగా అర్థం చేసుకొని భగవంతుడి అనుగ్రహానికి పాత్రులవ్వాలని, ఆయన శరణాగతిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.